హాయ్ వెల్కమ్ టు ది 15 జనవరి 2026 కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ర్యాంకింగ్స్. సో హెన్లీ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అనేది ప్రపంచంలో శక్తివంతమైన దేశాల పాస్పోర్ట్స్కి ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్. అంటే ఒక దేశ పౌరుడు ఆ దేశ పాస్పోర్ట్ తీసుకొని ఎన్ని దేశాలకు వీసా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అనేది బేస్ చేసుకొని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇస్తారనమాట. సో 2026 ర్యాంకింగ్స్ ఫస్ట్ వచ్చేసి సింగపూర్ పాస్పోర్ట్, ఇది 192 కంట్రీస్కి ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు వితౌట్ వీసా. సెకండ్ది జపాన్ అండ్ సౌత్ కొరియా 188 కంట్రీస్. థర్డ్ వచ్చేసి డెన్మార్క్తో పాటు లక్సంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్. సో 10th ప్లేస్లో వచ్చేసి అమెరికా ఉందండి. దాని తర్వాత ఇండియా పొజిషన్ వచ్చేసి 18th ర్యాంక్ 2026లో ఈ ఇయర్కి. నెక్స్ట్ మరి 2025 లాస్ట్ ఇయర్ ఎంత 85 అంటే దాదాపుగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనం 5 పొజిషన్స్ ముందుకెళ్ళాం. సో 80 పొజిషన్ని షేర్ చేసుకుంటున్న మిగతా వాళ్ళు ఎవరంటే అల్జీరియా, నైజీరియా, భారత్. ఇక్కడ రియా అని ఎండ్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం భారత్ పాస్పోర్ట్ తోటి మరి 55 కంట్రీస్కి వీసా ఆన్ అరైవల్గా మనం ట్రావెల్ చేయొచ్చు. సో లాస్ట్ పొజిషన్లో ఉంది ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ 101 ర్యాంక్. సో ఆఫ్ఘనిస్తాన్ అనగానే ఒక పాయింట్ రిలేట్ చేసుకోండి, మనము ఆఫ్ఘనిస్తాన్ తోటి అతి తక్కువ ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటున్నాం. సో మనం ఇండియా ఏ దేశంతో ఎక్కువ ల్యాండ్ని షేర్ చేసుకుంటుంది, బార్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్. అతి తక్కువ ఎవరితోటి అంటే ఆఫ్ఘనిస్తాన్. దీన్ని రిలేట్ చేసుకోండి. సో ఇదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో 55 కంట్రీస్కి మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత 2025-26 ఇండియాస్ గ్రోత్ రేట్ ఎంత, జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 7.2 ఎస్టిమేషన్. ఇది వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 2025-26కి ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ 7.2 అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో ఏ నివేదికలో, గ్లోబల్ ఎకనామికల్ ప్రాస్పెక్ట్స్లో. సో నెక్స్ట్ బ్రిక్స్ 2026 లోగో ఆవిష్కరణ. సో ఎవరు చేశారు? జయశంకర్ గారు ఎందుకు చేశారు అంటే సో ఈ ఇయర్కి అంటే 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు అంటే ఈ ఇయర్కి సో బ్రిక్స్కి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అంటే భారతదేశం, ఇండియానే అధ్యక్షత వహిస్తుంది. కాబట్టి మనం లోగో రిలీజ్ చేసినాం అన్నమాట. ఇదే బ్రిక్స్ యొక్క లోగో. సో బ్రిక్స్లో టోటల్గా 11 నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్. ఆస్ట్రేలియాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కొత్త క్యాంపస్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఆస్ట్రేలియా యూనివర్సిటీ ఏంటది? యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ కొత్త క్యాంపస్ అది భారత్లో. ఎక్కడ అంటే బెంగళూరులో. సో బై ఆగస్ట్ 2026 కల్లా ఈ కొత్త క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ అంటే బెంగళూరులో మాన్యతా టెక్ పార్క్. సో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఈ పేరు చూడగానే న్యూ సౌత్ వేల్స్, ఈ పేరు మన రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చిందండి. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్, న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి ఈ అవార్డు ఇచ్చారు అంటే న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అని నళిని జోషి గారికి, ఈమె ప్రముఖ మ్యాథమెటిషియన్ నళిని జోషి గారికి ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా దీన్ని ప్రస్తావన చేశాను, ఒకసారి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోండి. సో దాని తర్వాత గల్గోటియాస్ యూనివర్సిటీ ఇది ఫేమస్ ప్రైవేట్ యూనివర్సిటీ అండి. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఐటి మండి ఎక్కడ ఉంటుంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఏం చేస్తుంది ఐఐటి మండి? క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ని ప్రారంభించింది. ఎక్కడ? గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఐటి మండి వాళ్ళు క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. మరి శాటిలైట్ సెంటర్ అంటే ఏంటి? శాటిలైట్లు తయారు చేయడం కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సో ఎర్లీ స్టేజెస్లో ఉన్న స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం, డీప్ టెక్ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంకరేజ్ చేయడం, నెక్స్ట్ మెంటర్షిప్, నెక్స్ట్ ఫండింగ్ యాక్సెస్, నెక్స్ట్ సస్టైనబిలిటీ. అంటే ఏఐ మీద బాగా డెవలప్ అవ్వడం, ఏఐలో ఇంకా సస్టైనబిలిటీ రావడం కోసం ఈ ఐఐటి మండి వాళ్ళు గల్గోటియాస్ యూనివర్సిటీ తోటి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారనమాట. సో అక్కడ క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్, ఇక్కడ ఏఐ టెక్నాలజీస్ అన్నీ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు ఈ ఎంఓయూ ఎప్పుడు జరిగింది? 13th జనవరి 2026లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. రీసెంట్గా గల్గోటియాస్ యూనివర్సిటీతో అక్కడ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరంటే ఐఐటి మండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
దాని తర్వాత ఇంకొకటి సేమ్ ఏఐ గురించి, ఇండియాస్ ఫస్ట్ సావరిన్ ఏఐ పార్క్. సేమ్ ఏఐ పార్క్, ఇండియాస్ ఫస్ట్ సావరిన్ ఏఐ పార్క్ ఏ రోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే 13th జనవరి. ఎక్కడంటే చెన్నై, గుర్తుపెట్టుకోండి చెన్నై. నెక్స్ట్ చెన్నై మొన్న రీసెంట్గా డీప్ టెక్ పాలసీని కూడా ప్రవేశపెట్టింది. చూసుకోండి, తమిళనాడు గవర్నమెంట్. సో ఇది తమిళనాడు. నెక్స్ట్ సర్వం ఏఐ అనేటువంటి ఒక ఏఐ కంపెనీ, తమిళనాడు గవర్నమెంట్ ఇద్దరు చేసుకున్నటువంటి ఎంఓయు. ఈ ఎంఓయులో భాగంగా ఫస్ట్ సావరిన్ ఏఐ పార్క్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో అది చెన్నైలో. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్ స్టాక్ ఏఐ పార్క్ అనమాట. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పెడుతున్నారు? 1000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. సో ఏంటంటే ఒక 100 డీప్ టెక్ డెవలపర్స్ని ఇక్కడ తయారు చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. సో ఇది దేంట్లో భాగం అంటే డీప్ టెక్ పాలసీ తమిళనాడు పాలసీలో ఇదొక భాగం. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇంకొక పాయింట్, నీతి ఆయోగ్ యొక్క ఫోర్త్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024. నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఇండెక్స్ ఇది. 4వ సంసిద్ధత. దేనికి సంసిద్ధత అంటే ఎగుమతులకి, ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్. సో ఇది ఫోర్త్ అండి, ఫోర్త్ ఎడిషన్. 2024లో 2024 అంటే ఫస్ట్ది ఎప్పుడైంది? 2020లో అయింది. సో దీని తెలుగులో అంటున్నాం ఎగుమతుల సిద్ధత సూచిక. సో ఎగుమతులు చేయడానికి ఏ స్టేట్ బాగా రెడీగా ఉంది అంటే సో మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర 68.01 స్కోర్. ఇది స్కోర్ 68.01. నెక్స్ట్ తమిళనాడు 64.41. దాని తర్వాత గుజరాత్ 64.02. దాని తర్వాత ఉత్తరప్రదేశ్ 62.09. సో 5th ప్లేస్లో ఏపీ ఉందండి 60.65. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. ఈ పాయింట్స్ని కూడా ఆర్డర్లో చూసుకోవాలి. నెక్స్ట్ ఇవి పెద్ద స్టేట్స్ అండి, ఇవి బిగ్ స్టేట్స్. అంటే ఇందులో కొన్ని ఎట్లా అంటే బిగ్ స్టేట్స్, స్మాల్ స్టేట్స్, యూటీస్ అనే 3 విభాగాలు ఉన్నాయి. దాంట్లో ఇది చిన్న స్టేట్స్లో ఫస్ట్ ఏది అంటే ఉత్తరాఖండ్ 52.07 స్కోర్. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ 51.08, నాగాల్యాండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, గోవా. ఇవి టాప్ 5 అన్నమాట చిన్న స్టేట్స్లో. నెక్స్ట్ మరి ఏంటి ఈ డీప్ టెక్ ప్రిపేర్డ్నెస్ ఫోర్త్ ఈ నీతి ఆయోగ్ వల్ల దీనివల్ల ఏం ఉపయోగం అంటే 2030 కల్లా భారత్ యొక్క ఎక్స్పోర్ట్స్ని $1 ట్రిలియన్ చేర్చాలనేది దీని యొక్క లక్ష్యం అనమాట. ఇదేది ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ యొక్క లక్ష్యం. సో దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి, 13 సబ్ పిల్లర్స్ ఉంటాయి. ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వాలంటే 4 అంశాలను ఆధారంగా చేసుకొని ఆ 4 అంశాల్లో 13 సబ్ పిల్లర్స్ని ఆధారంగా చేసుకొని 70 అంశాలను పరిశీలన చేసి ఈ ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఫస్ట్ది ఎక్స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికి ఒక 20 వెయిటేజ్. బిజినెస్ ఎకోసిస్టమ్స్, అక్కడ బిజినెస్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి 40%. పాలసీ అండ్ గవర్నెన్స్, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రం ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ఎంత 20%. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, సో నిజానికి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు 20% మార్కులను ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఏపీ మాత్రం 5th ప్లేస్ అండి. సో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఏపీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రజెంట్ CEO ఎవరున్నారు అంటే BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. నెక్స్ట్ దావోస్లో నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్స్ పాలసీస్ 2026-2030 అనేటువంటి ఒక అంశాన్ని అక్కడ ప్రకటించబోతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? దావోస్ ఎక్కడ ఉంటుందంటే స్విట్జర్లాండ్లో ఉంటుంది. సో దాంట్లో జనవరి 19th నుంచి 23 వరకు సో మనం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది అక్కడ. ఏంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏం జరుగుతుంది అంటే తెలంగాణ తరపు నుంచి పార్టిసిపేట్ ఎవరు చేస్తున్నారంటే సీఎం గారు, నెక్స్ట్ దుద్దిల శ్రీధర్ బాబు గారు అటెండ్ అవుతున్నారు. అక్కడ వీళ్ళేం ప్రకటించబోతున్నారంటే నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30 అనేటువంటి అంశాన్ని అక్కడ ప్రకటించబోతున్నారు. ఎందుకంటే అక్కడ మనం వ్యాక్సిన్స్, ఫార్మా ఇండస్ట్రీ తెలంగాణలో బాగా డెవలప్ అవుతుంది. సో మళ్ళా నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఇక్కడ ఇండియాలోనే ప్రపంచంలోనే ఎక్కువగా వ్యాక్సిన్స్ని మనం డెవలప్ చేస్తున్నాం కాబట్టి సో మనం చేసేటువంటి స్టేట్మెంట్ అక్కడ ప్రభావాన్ని చూపిస్తుంది. దాంట్లో మన తెలంగాణని, హైదరాబాద్ని ఏమంటున్నారు అంటే వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని దేని అంటున్నారంటే హైదరాబాద్ని అంటున్నారు.
సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ ఇంకొక 2 టాపిక్స్ ఏంటిదంటే ఒకటేమో గ్లోబల్ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ దీని మీద ఒక క్లాస్. నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్తో జరిగినటువంటి 19 MOU మీద కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్ స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.